బాబాయ్ నమస్కారం అమ్మా. బాగున్నారా? బాగున్నాం. అంతా బాగానే జరుగుతుంది కదా? ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి. ఇప్పుడు ఇట్లా ఉన్నారు ఆసక్తి కలుగుతుందని ఫోటోలో వీడియో వస్తుంది డైరెక్టర్. ఓకేనా? ఇట్లా పెట్టుకో స్టార్ట్ నా లాప్స్ కుట్టండి. ఎన్టీఆర్ అన్న ఎన్టీఆర్ జై 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 తెలుగుదేశం. అన్న ఎన్టీఆర్ అన్న ఎన్టీఆర్ అన్న ఎన్టీఆర్ అన్న ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఆశయాలు ఎన్టీఆర్ ఆశయాలు ఎన్టీఆర్ ఆశయాలు ఎన్టీఆర్ ఆశయాలు. జై తెలుగుదేశం జై తెలుగుదేశం. అన్న ఎన్టీఆర్ हमारा है, అన్న ఎన్టీఆర్ हमारा है, అన్న ఎన్టీఆర్ हमारा है. చంద్రబాబు నాయుడు నాయకత్వం वर्दिल्लाली वर्दिल्लाली నాయుడు నాయకత్వం वर्दिल्लाली లోకేష్ నాయకత్వం లోకేష్ నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం లోకేష్ నాయకత్వం. అన్న ఎన్టీఆర్ అన్న ఎన్టీఆర్ నిండుకోండి ఇట్లా. చెప్పు పవన్. రోజు మాకి తెలుగుదేశం ప్రభుత్వానికైనా తెలుగుదేశం కార్యకర్తలకైనా తెలుగు రాష్ట్ర ప్రజలకైనా చాలా పవిత్రమైన దినం. ఎందుకంటే దశ దిశ మార్చిన జెండా ఈ తెలుగుదేశం పార్టీ పుట్టినది ఈ తెలుగుదేశంతోనే. కొంతమంది గడగడలాడించిన తెలుగుదేశం పార్టీ, ఆ మహానుభావుడు అన్న ఎన్టీఆర్ స్థాపించిన ఈ తెలుగుదేశం పార్టీ 44 వసంతాలు జరుపుకుంటూ ముందుకు సాగుతున్న తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకంగా ఆ పార్టీలో నేను పనిచేస్తున్న రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు నేనే గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే బడుగు బడిహీన వర్గాలకు ఆశాజ్యోతి ఎన్టీ రామారావు గారు ఆ రోజు గూడు గుట్టు విధానంతో ముందుకు తీసుకొచ్చిన ఎన్టీఆర్ 9 నెలల్లోనే రాష్ట్రంలో అత్యంత మెజారిటీగా కేంద్ర పార్టీ గడలు కట్టిన నాయకులతో ఢీగొట్టి అధికారంలోకి వచ్చిన పార్టీ ఏదన్నా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. ఆ రోజుల్లో ప్రతిపక్షం కేంద్రం లెవెల్లో కేంద్ర పార్లమెంటులో ప్రతిపక్షం వహించిన పార్టీ ఏదన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీఆర్ వచ్చినాకే బడుగు బడిహీన వర్గాలకు ఈరోజు చాలా మంది మేము బీసీలుగా ఉండి చాలా మంది గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకు చెప్పుకుంటున్నామంటే
ఎంతో మంది అధికారంలోకి వచ్చారు, చాలా మంది ఆర్థిక శాఖ మంత్రిగా చేశారు, రాష్ట్ర అధ్యక్షులుగా వచ్చారు. బీసీలమైన ఒడ్డర్లు మేము, మాకు కూడా ఎన్నో పదవులు వచ్చి ఎన్నో మేలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బడుగు బడిహీన వర్గాల పార్టీ అంటేనే తెలుగుదేశం పార్టీ అని ఈరోజు నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఎందుకంటే ఎన్నో మేలు చేసినారు. పేదవాళ్లకు ఏంది బియ్యం ఇవ్వాలన్నా, బట్ట ఇవ్వాలన్నా, ఇల్లు కట్టియాలన్నా పేదవాళ్ళకి తీసుకొచ్చిన ఈ ప్రభుత్వ హక్కు, పేదవాళ్ళకి హక్కు, ఆ విధానంతో ముందుకు తీసుకొచ్చిన అన్న ఎన్టీఆర్ జోహార్. ఎందుకంటే ఆ మహానుభావుడు దేవునితో సమానం. ఎక్కడ ఉన్నా ఈ రోజు మన తెలుగు ప్రజలు గర్వంగా చెప్పుకోదగ్గ చేసినదంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఈ రోజు నేను గర్వంగా చెబుతున్నా. కేంద్రం లెవెల్లో ఈ రోజు కూడా చక్రం తిప్పుతున్న తెలుగుదేశం పార్టీ. 94 నుంచి 99 వరకు చక్రం తిప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీఆర్ స్థాపించినాడు, చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకుపోయి రథచక్రంలా ఉండి ఎన్నో పథకాలు పెట్టుబడులు అభివృద్ధి రకరకాలుగా ముందుకు తీసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడికి గర్వంగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అదేవిధంగా యువకర్త నారా లోకేష్ బాబు పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చిన రైతులకైతేనేమి, ఇలా ప్రజలకైతేనేమి, బడుగు బడిహీన వర్గాలకైతేనేమి, రాజ్యాధికారంగా అయినా, చట్టసభల్లో అయినా, ఉద్యోగాలైనా ఒక నిదానంతో ముందుకు పోయిన యువగలం ఈరోజు ఆ విధంగానే అడుగులేస్తున్న నారా లోకేష్ బాబుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ చెప్పుకుంటున్నాను, తెలుగుదేశం పార్టీతోనే ఇవన్నీ సాధ్యమవుతుంది, తెలుగుదేశంతోనే ఇవన్నీ సాధ్యమవుతుంది. ఆ నాయకులకే ఈ క్రమశిక్షణ. మీరు ఒకతూరు గమనించండి, తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు పక్క రాష్ట్రంలో సీఎంలుగా ఇచ్చేస్తున్నారంటే ఎంత గర్వకారణం, ఎంత క్రమశిక్షణాబద్ధంగా ఉంటుందనేది కూడా మనం ఆలోచించుకోవాలా. తెలుగుదేశం పార్టీ స్థాపించినా పోతే ఈ పొత్తుడు కూడా ఎక్కడ ఎన్నో పార్టీలు పెట్టినారు, కనుమరుగైనారు. కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారం లేకొచ్చినా కేంద్రం లెవెల్లో చక్రం తిప్పే విధానంగా ముందుకు వస్తుందంటే అది కార్యకర్తల బలం, కార్యకర్తల మెట్టు, కార్యకర్తల ప్రోత్సాహం, కార్యకర్తల ధైర్యం, కార్యకర్తల పార్టీ ఏదన్నా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధులు, ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో కింద పడింది. ఇంకా తెలుగుదేశం పార్టీ అయిపోయింది అన్న వాళ్ళు కూడా ఈ రోజు వాళ్ళు కర్మరుగైనారు. కానీ తెలుగుదేశం పార్టీ ఎక్కడున్న స్థానం అక్కడే ఉంది. ఇది నేను గర్వంగా చెప్తున్నాను. ఆ పార్టీలో నేను పనిచేస్తూ ఇంకా ఎన్నో పథకాలు ముందుకు తీసుకొస్తుంది. పార్లమెంటులో చట్టసభల్లో ఉన్నాయి 24% తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మేము 34% దానికి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అది ఇంప్లిమెంట్ చేసే మేము ఎన్నికలకు వెళ్లే విధానంగా ముందుకు పోతున్నామని చెప్పేసి. ఎందుకంటే దాదాపుగా 19,000 పోస్టులు, 19,000కి సంబంధించిన నామినేట్ పోస్టులు కనుమరుగైపోయినాయి జగన్ ప్రభుత్వంలో. ఈ రోజు అదే 34% తీసుకొచ్చి బీసీలకు, బడుగు బడిగిన మైనార్టీలకు అందరికీ ఒక రకమైన అధికారం వస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాము. అవి తీసుకొచ్చిన తర్వాత ఎన్నికలకు ముందుకు పోతామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ముందుకు పోతుందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అన్న జోహార్, జోహార్ అన్న ఎన్టీఆర్, చంద్రబాబు నాయకత్వం, నారా లోకేష్ బాబు నాయకత్వం. ఈ రోజు తెలుగుదేశం పార్టీకి రథసారథిగా ఉన్న ఈ ఇతర నాయకులు నాకు ప్రత్యేకంగా వందనాలు తెలుపుకుంటానని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మన అన్న నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు 44వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. అలాగే మా అన్న దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి ఆదేశాల మేరకు 45వ డివిజన్లో ఘనంగా ఉత్సవాలు జరుపుతున్నాము. తెలుగుదేశం పార్టీ మన అన్న స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ 2 రూపాయల కిలో బియ్యం తెచ్చిండేది ఎన్టీఆర్ గారు. అలాగే బీద వాళ్ళకి ఎంతో తోడేగా ఉండి 2 రూపాయల కిలో బియ్యం తెచ్చిండేది మన అన్న నందమూరి తారక రామారావు గారు. నడిపిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి భుజాల మీద వేసుకొని తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన భుజాల మీదకి వేసుకొని ఎంతో కష్టపడి తెలుగుదేశం పార్టీ ఎంతో పైకి తెచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే నారా లోకేష్ గారు
ఆయన ఎంతో కృషితో తెలుగుదేశం పార్టీ ఎంతో ముందుకు తీసుకెళ్లాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఎంతో అభివృద్ధి కార్యక్రమంలో దూసుకుపోతున్నాడు. మేము కానీ ఆయనకి తోడుండి డివిజన్ తిరిగి వాళ్ళకి ప్రజల కష్టాలు తెలుసుకొని వాళ్ళకి ఏమేం కావాలో మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళి సమస్యలన్నీ పరిష్కరిస్తామని సాయం చేస్తామని వాళ్ళకి చెప్పడం జరిగినది. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్.